జనరల్‌గా హోలీ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా ఇలాంటి కొన్ని ఫెస్టివల్ సందర్భంగా అక్కడ పబ్లిక్ భాంగ్ అనే ఒక లిక్విడ్‌ని తీసుకునే అలవాటు ఉంది. అది హిస్టారికల్‌గా ఎప్పటినుంచో అది వస్తుంది. యాక్చువల్‌గా భాంగ్ తయారీ దేంతో చేస్తారు? భాంగ్ అంటే ఏంటి? అది చట్టవిరుద్ధమా? చట్టబద్ధమా? అనేది మనం పరిశీలిస్తే యాక్చువల్‌గా భాంగ్ చట్టవిరుద్ధం కాదు. హుహు. భాంగ్ అనేది చట్టవిరుద్ధం కాదు. అసలు బంగ్ ఎలా తయారవుతదండి? బంగ్ తయారయ్యే విధానము మన దగ్గర బంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పరిస్థితుల్లో బంగ్ తయారయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే, బంగ్ గంజాయి ఆకులతో చేస్తారు. గంజాయికి సంబంధించిన కెనాబిస్ ట్రీ యొక్క మేల్ కెనాబిస్ ఇండికా లీవ్స్ తోటి చేస్తారు. చట్ట ప్రకారము పొసెషన్ ఆఫ్ లీవ్స్, యూసేజ్ ఆఫ్ లీవ్స్ అనేది అఫెన్స్ కాదు. హుహు. ఎప్పుడైతే అది మొగ్గతోటి ఆ ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఫ్రూట్స్ అండ్ టాప్స్ అండ్ బడ్స్ తోటి ఆ స్థాయికి వచ్చిన గంజాయి మాత్రమే అది అఫెన్స్ కింద ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద ట్రీట్ చేయబడుతుంది. ఆకులు అఫెన్స్ కాదు. కానీ కల్టివేషన్ లేకుండా ఆకులు ఎట్లా వస్తాయి? రావు. గంజాయి కల్టివేషన్ లేకుండా ఆకులు ఇక్కడ కల్టివేషన్ అనేది లేదు. కల్టివేట్ చేస్తేనే కదా ఈ ఆకులు వచ్చేది. కాబట్టి ఇక్కడ ఆకులతోటి బంగ్ తయారు చేయడం అనేది అసాధ్యమైన వ్యవహారం. హ్మ్. అయితే ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ గంజాయి కల్టివేషన్ పైన, పొసెషన్, ట్రాన్స్‌పోర్ట్ పైన నిఘా పెరగటము, దాని యూసేజీ పైన తెలంగాణలో గవర్నమెంట్లు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం మూలంగా గంజాయి సాగు అనే ప్రశ్న అసలు తలెత్తదు. హ్మ్. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కన్జంప్షన్ కూడా చాలా వరకు అదుపులో ఉందని చెప్పవచ్చు. కాబట్టి మనము అసలు విషయానికొస్తే ఈ ఈ బాంగ్ తయారీ అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. బాంగ్ పేరుతోటి బాంగ్ తాగే అలవాటు, ఆ ద్రవం పర్టిక్యులర్ అకేషన్స్‌లో తాగే అలవాటు ఏదైతే ఉందో, దాని కంటిన్యూయేషన్‌గా బాంగ్ పేరుతోటి రకరకాల డ్రింక్స్ ఆ పర్టిక్యులర్ ప్రాంతాల్లో అమ్మటం అనేది జరుగుతూ వస్తుంది ఎప్పటినుంచో. సార్ నార్త్ ఇండియన్‌లతో పాటు మన దగ్గర కూడా కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్న దగ్గర పర్టిక్యులర్ హోలీ నాడు ఎక్కువ తాగుతారు అది. అదే యెస్. కరెక్ట్. హోలీ, శివరాత్రి ఇలాంటి సందర్భం రాత్రంతా జాగారం చేసే దానికోసం హోలీ రోజు ఇంకా కొన్ని ఫెస్టివల్స్‌లో కూడా అంటే జనరల్‌గా దాంట్లో గంజాయి ఉంది అంటే గంజాయి ఇచ్చే హెల్యూజినేషన్స్ కానీ, ఆ యుఫోరియా కానివ్వండి, ఆ ఏదైనా హైనెస్ ఏదైతుందో అది ఎంజాయ్ చేయడం కోసం, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం కోసం అది ఎలా తయారు చేస్తారండి అది? చాలా పాలలో వేస్తారా? అయితే ఇప్పుడు ఈ థండాయి విషయానికి వచ్చిన ఈ ఇక్కడ బాంగ్ పేరుతోటి అమ్ముతున్న ద్రవాలు ఏవైతే ఉన్నాయో, నార్మల్‌గా ఈ కాచి చల్లార్చిన పాలల్లో ఆ పాలల్లో డ్రై ఫ్రూట్స్‌కి సంబంధించిన ఆ పౌడర్‌ని వేసి కొంతమంది బాదం మిక్స్ చేస్తారు. లేకపోతే మరికొన్ని డ్రై నట్స్‌ని కూడా పౌడర్ చేసి అది వేస్తూ, అదేవిధంగా దాంట్లో రోజ్ పెటల్స్ కూడా వేస్తూ, షుగరు, తర్వాత ఐస్ కూడా వేసి చల్లగా అందించడం అనేది దీని యొక్క ఉద్దేశము. ఇది ఎట్లా దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఎనర్జీకి పనికొస్తుంది. వాళ్ళు ఎక్కువసేపు